దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యెహోవా ఆశీర్వాద వాగ్దానం. యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. వాటి దినవృత్తాంతములు 13 ప్రియా సర్వకృపానిదైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం వెదకి వచ్చింది. యెహోవా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒబేదెదోము పేదవానిగా ఉండినను దేవునందు ప్రేమ కలిగి ఉండవచ్చును. దావీదు దేవుని మందసమును పట్టణమును తీసుకొని రావాలనే ప్రయత్నంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. మందసమును దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన లేవీయులు మాత్రమే మోయాలి. కానీ దావీదు మందసాన్ని కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించుకొని వచ్చుచుండగా దారిలో మందసం జారిపోగా లేవీయుడు కానీ ఉజ్జా మందసమును పట్టుకొనవలనని చెయ్యి చాపగా అతడు ఆ స్థలంలోనే మరణించాడు. అప్పుడు ఏమి తోచగా దావీదు మందసమును ఒబేదెదోము ఇంటిలో ఉంచాడు. ఒబేదెదోము తన ఇంటిని దేవుని కొరకు మనస్పూర్వకముగా తెరిచాడు గనుక దేవుడు ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. అవును, ఆనాడు ఆశీర్వాదము ఒబేదెదోముకు వెదకి వచ్చింది. ఈనాడు ఆశీర్వాదం మీకు కూడా వెదకి వచ్చున్నది. దేవుని ఆశీర్వాదం మీ గృహాన్ని వెదకి రావాలంటే మీరు దేవుని మందసమునకు స్థలం ఇవ్వండి. అనగా మీ హృదయ వాకిలి వద్ద నిలబడి తట్టుచున్నాడు ప్రభు కొరకు తలుపులు తీయండి. యేసు లోకమందు జీవించినప్పుడు కొందరు ఆయనను దూషించారు, ఎగతాళి చేశారు. కానీ కొందరైతే ఆయనను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నారు. బేతనియా గ్రామంలోని మార్తా మరియా ఆయనను చేర్చుకోవడం ద్వారా చనిపోయిన లాజరు సజీవుడిగా లేచాడు. జక్కయ్య ఆయనను తన ఇంట్లో చేర్చుకోవడం ద్వారా అతని ఇంటికి రక్షణ వచ్చింది. యాయీరు ఇంటికి యేసు వచ్చినందున చనిపోయిన అతని కుమార్తె తిరిగి లేపబడ్డది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మీ ఇంట్లో కూడా ఆశీర్వాదాలు కావాలంటే యేసుని మీ ఇంట్లో చేర్చుకోండి. యేసయ్య మీ ఇంట్లో ఉండాలి. యేసయ్య ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. యేసయ్య ఇంట్లో దీవెనలు ఉంటాయి. యేసయ్య ఉన్న ఇంట్లో సమాధానం ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంట్లో సంతోషం ఉంటుంది. మీ గృహంలో ప్రార్థన వాక్య ధ్యానములకు మొట్టమొదటి స్థానం ఇస్తున్నారా? అదే ఆయన మందసం. మీరు అలాగే చేస్తున్నప్పుడే దేవుడి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధిపరచగలవాడు. మీ సంతతి వారందరూ బలవంతులు అవుతారు. యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు. కలిమియో సంపదయో నీ ఇంట ఉంటుంది. దాని నీతి నిత్యము నిలుస్తుందని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నిర్దోష మార్గంలో వివేచనతో ప్రవర్తించండి. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందువు అని చూస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు కూడా మీరు ప్రభుకి ప్రత్యేకమైన స్థానం కేటాయించండి. మీ జీవితాల్లో మీ హృదయాల్లో ప్రభుకి ప్రత్యేకత ఇవ్వండి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మీ కుటుంబాల్లో ఉండి మీ పక్షాన, మీ బిడ్డల పక్షాన, భార్య భర్తల పక్షాన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేసి సర్వోన్నతులు తన కృపతో మనల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వశక్తిమంతుడా, ఉదయకాల సమయం యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నాను నమ్ముచున్నాను. నాయనా, మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. ఆనాడు ఒబేదెదోము ఇంట్లో నాయన నీకు స్తోత్రం మందముంది. ఈరోజు మా ఇంట్లో కూడా మందస్సు నింది ప్రభా. అనగా మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా బ్రతుకుల్లో మీరున్నారు నమ్ముచున్నాం. దయచేసి నాయన మీ ప్రత్యేకమైన సమయం కేటాయించాం. మీరు మా జీవితాల్లో ఉండి మాకు అద్భుత కార్యాలు జరిగించండి. ఈరోజు బిడ్డలందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలు నింపి అందరిని ఆశీర్వదించి దీవెన దయచేసి, మేలు దయచేసి, వెలుగు దయచేసి, జయం దయచేసి, గొర్రెపిల్ల రక్తంతో బిడ్డలు అభిషేకించి పరిశుద్ధాత్మ క్రియాకార్యం బిడ్డలందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.